ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. మీరు బాగాలేనప్పుడు మీరు వచ్చారు కదా, మీరు వచ్చినప్పుడే ఎన్టీఆర్ సారు వీడియో కాల్లో మాట్లాడారు. ఇప్పుడు బాగుంది, ఆ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోయేసి ఇప్పుడు క్యూర్ అయిపోయింది. బట్ డిశ్చార్జ్ టైంలో అంటే ఇంకా 20 lakhs అవసరం పడుతుంది. వాళ్ళు 20 lakhs కడితేనే మేము డిశ్చార్జ్ ఇస్తాము, లేకపోతే లేదంటున్నాము. ఎక్కడంటే చెన్నై అపోలో హాస్పిటల్లో వాళ్ళు అంటున్నారు సార్. ఇంకేం చేయాలో తెలియక అందుకనే మేము అందరు మీడియాని సంప్రదించాం. లేదు సార్, ఎన్టీఆర్ సార్ మాకేమి హెల్ప్ చేయలేదు. రైట్, అది కౌశిక్ తల్లి చెబుతోంది. 20 లక్షలు కడితేనే డిశ్చార్జ్ ఇస్తా ఉంటూ అపోలో హాస్పిటల్ వర్గాలు చెబుతాయనేది ఆవిడ చెప్పిన మాట. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ మాకు హెల్ప్ చేయలేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఆ మాట అన్నాడా? అసలు ఏమన్నాడు? ఇటు కౌశిక్తో మాట్లాడుతున్న సందర్భంలో ఎటువంటి మాట ఇచ్చాడు? ఒకసారి ఆడియో కాన్వర్సేషన్, ఆ రోజు వీడియో కాల్లో కౌశిక్తో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా అన్న నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్న. ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది. నేను దగ్గర వచ్చింటారన్న, మీరు నాకు తెలుసు అన్న. తప్పకుండా వచ్చి నేను కలుస్తాను. నువ్వు కోలుకొని వచ్చి నువ్వు నన్ను కలవాలి. ఖచ్చితంగా అన్న, నేను వస్తానన్న. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న. ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్, అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్ లోనే ఉన్నానన్న. ఏం కదని వెరీ గుడ్, కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి. మేమందరం, మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా కోలుకోవాలి. త్వరగా వచ్చేసానన్న. కానీ అదే దేవరా సినిమా కోసమని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమి ఒక హాస్పిటల్లో పడిపోయినా అదొక బాధ. హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే ఖచ్చితంగా మీతో పాటు కనీసం ఒక్కసారి అమ్మన్నా. నమస్కారం సార్. చూడండి అబ్బాయి ఎంత ధైర్యంగా ఉన్నాడు. చూడండి అబ్బాయికి మీరు అట్లాగే ఉండాలి, ధైర్యంగా. మీరు నవ్వుతూ ఉంటే తనకు కూడా కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. నేను చెప్తున్నాను, చూడండి నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు. చూడండి మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే సార్ చాలు. తప్పకుండా నేను మన వాళ్ళందరూ చెప్తాను. తప్పకుండా మీరు ధైర్యంగా ఉండాలి ఫస్ట్. కాకపోతే మీరు ధైర్యంగా ఉండాలి. అసలు మీరు నవ్వుతూనే ఉండాలి. మీరు అలా గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. తప్పకుండా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు ధైర్యపడకండి. నేను త్వరలో వచ్చి కలుస్తాను మిమ్మల్ని. అతన్ని పక్కన పెట్టుకుని నేను దేవుడి సినిమా కూడా చూస్తాను. ఈ ఒక మాట చాలన్న, నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్, చాలు అంతే సార్. ఇంకేం సార్. రైట్, అది ఆ రోజు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇన్ఫ్యాక్ట్ కౌశిక్తో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడారు. ఆ తర్వాత కౌశిక్ తల్లితో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోని కౌశిక్ తల్లి ఈరోజు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆ రోజు మాట్లాడిన సందర్భానికి సంబంధించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అనేది కౌశిక్ తల్లి వర్షన్. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, మీరు ఆవిడతో మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటున్నారు? కనీసం ఆ తర్వాత ఏమైనా కాన్వర్సేషన్ జరిగిందా? జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా కాల్ బ్యాక్ చేయడం జరిగిందా ఆ కుటుంబానికి? ఏదైతే సినీ హీరోలను అభిమానించేటువంటి అభిమానులు సరైనటువంటి న్యాయం జరగలేదు, అపన్న హస్తం అందడం లేదనేసి ఇప్పుడే మనకు ఏదైతే ఆలోచన విషయంలో మనకు అనేక విమర్శలు వినబడుతున్న తరుణంలో అదే కోవకు చెందినటువంటి మరో అభిమాని ఏదైతే కౌశిక్ అనేసి డిగ్రీ చదువుతున్న విద్యార్థికి క్యాన్సర్ వ్యాధి సోకడం జరిగింది. అయితే ఆ తల్లిదండ్రులు మీడియాని ఆశ్రయించడం జరిగింది. వచ్చి మా అబ్బాయికి అనేక మంది దాతలు ఎవరైనా ముందుకొచ్చి మా సహాయం చేయాలని కూడా కోరుకోవడం జరిగింది. అయితే మన ఆర్టీవీ ఆధ్వర్యంలో కూడా ఆ అబ్బాయి ఎన్టీఆర్ అభిమాని ఏదైతే దేవరా సినిమా చూడాలనేసి కూడా జబ్బున్నట్టుగా హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమాని నేను ఒకసారి ఎన్టీఆర్ చూడాలి, ఆ సినిమా చూడాలని చెప్పిన తరుణంలో ఒకసారి వారి తల్లిగారు ఉన్నారు. ఆ అబ్బాయికి ఎలా ఉంది ఏమనేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. నమస్తే సార్. బాగానే ఉంది సార్. అప్పుడు మీరు బాగాలేనప్పుడు మీరు వచ్చారు కదా, మీరు వచ్చినప్పుడే ఎన్టీఆర్ సారు వీడియో కాల్లో మాట్లాడారు. ఇప్పుడు బాగుంది, ఆ అబ్బాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది సార్.
కంప్లీట్ అయిపోయేసి ఇప్పుడు క్యూర్ అయిపోయింది. బట్ డిశ్చార్జ్ టైంలో అంటే ఇంకా 20 lakhs అవసరం పడుతుంది. వాళ్ళు 20 lakhs కడితేనే మేము డిశ్చార్జ్ ఇస్తాము, లేకపోతే లేదంటున్నాము. ఎక్కడంటే చెన్నై అపోలో హాస్పిటల్లో వాళ్ళు అంటున్నారు సార్. ఇంకేం చేయాలో తెలియక అందుకనే మేము మీడియాని సంప్రదించాం సార్. అయితే ఇప్పటికే మీకు టీటీడీ నుంచి కూడా సహాయం అందింది, 40 లక్షల దాకా అన్నారు. వివిధ దాతలు కూడా సహాయం చేశారు. అయితే మీకు పర్టికులర్గా ఎన్టీఆర్ ఆ రోజు మీతో మాట్లాడడం సంతోషం అబ్బాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి మీకు అంతగా ఇష్టపడే అబ్బాయి ఏ సహాయం ఏ రకంగా కోరుకుంటున్నారు? లేదు సార్, ఎన్టీఆర్ సార్ మాకేమీ హెల్ప్ చేయలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా మాకు 2.5 lakh వరకు హెల్ప్ చేశారు సార్. ఎన్టీఆర్ సార్ ఏం హెల్ప్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు అబ్బాయి అభిమానించే హీరో ఆయన మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నారా? ఏ రకంగా భావిస్తున్నారు? సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆ అబ్బాయికి ఎప్పుడు